ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి తొందరపడి నెట్టివేయకు, ఈ మాట నువ్వు విన్న 10 నిమిషాల్లోనే శుభవార్త వింటావు, ఈ అదృష్టాన్ని వదులుకుంటే బాధపడవలసి వస్తుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959425552. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల మధ్య సమస్యలు, అంతేకాకుండా ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. గురువుగారికి 50 సంవత్సరముల అనుభవం ఉందండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలను కూడా గురువుగారు తీర్చారు. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరాలి అంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా, ఒక్కసారి చివరి ప్రయత్నం అనుకొని మీ కష్టాల నుంచి మీరు దూరం అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంత సంపాదించినా కూడా చేతిలో సంపాదన అనేది నిలవకుండా ఉంటుంది. అలా ఏ సమస్య చిన్నదైనా పెద్దదైనా కానీ ప్రతి సమస్యకు కూడా గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చివరి ప్రయత్నం అని చెప్పి అనుకొని గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు రోజులలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, తొందరపడి నేను చెప్తున్న ఈ యొక్క సందేశాన్ని నెట్టివేసే ప్రయత్నం చేయకు. చివరి వరకు వినే ప్రయత్నం చెయ్యి. నేను ఈరోజు నీతో మాట్లాడటం కోసం మాత్రమే, నీ గురించి మాట్లాడటం కోసం మాత్రమే నీ ముందుకు వచ్చాను. బిడ్డ, ప్రతిసారి కూడా నాకే కష్టాలు వచ్చాయి, నాకే బాధలు వచ్చాయి, నాకే సమస్యలు వచ్చాయి, నేనేం తప్పు చేశానని నాకు ఇంత శిక్ష, నేను ఏమి నరకం అనుభవించాల్సిన ప్రయత్నం అంటే ఏదైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నానో నా జీవితంలో, ఎందుకు నాకు అదే జరుగుతుంది? అంతేకాకుండా నా యొక్క శత్రువులు, నన్ను చూసి ఏడ్చేవారు, నన్ను చూసి ఓర్వలేని వారు, ప్రతి క్షణం కూడా నన్ను తిట్టుకుంటూ ఉండే వాళ్ళ యొక్క జీవితాలలో నా గురించి ఏదైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నానో అది నా జీవితంలో జరిగి వారికి అది సంతోషకరమైన వార్తలాగా వినిపిస్తూ ఉంది. ప్రతిసారి కూడా ప్రాణం చచ్చిపోతూ ఉంది బాబా. ఎందుకు అంటే కనుక ఈ యొక్క నరకాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ సమస్యలను నేను అనుభవించలేకపోతున్నాను, మానసికంగా వేదన చెందుతూ ఉన్నాను. ఇంతటి నరకాన్ని అనుభవించడానికి నాది కూడా ఒక మనసేను బాబా. ఈ యొక్క మనసు ఎన్నని తట్టుకుంటుంది? ఎన్ని కష్టాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఒకటి విడిచిన వెంటనే మరొకటి విడిచిన వెంటనే మరొకటి, ఇలా వెంటాడి నన్ను వేధిస్తూ ఉంటే ఇంతటి టార్చర్, ఇంతటి నరకం అనుభవించడం నిజంగా నా తరం కావడం లేదు బాబా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అన్నింటికీ కూడా తెగిడిసి చివరికి చనిపోతే బాగుంటుందేమో, అప్పుడైనా కాస్తంత ఈ మనసుకి, ఈ యొక్క శరీరానికి సుఖం దొరుకుతుందేమో అని చెప్పి. అయినా కానీ ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో, నా చుట్టూ ఉండే బంధాలు ఏమైపోతాయా అని చెప్పి ఆలోచిస్తూ ఉంది. నేను కన్న నా బిడ్డలు అనాథలైపోతారేమో అని చెప్పి ఒక వేదన నా గుండెను తొలిచివేస్తూ ఉంది. ఇదంతా కూడా ఒక నరకంలా ఉన్నా తప్పదు, ఉన్నంతకాలం ఉండాలి కదా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఏ జన్మలో ఏం పాపం చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో ఎటు చూసుకున్నా కూడా కష్టాలే తప్ప నా జీవితంలో ఆనందాలనేవే
తోడు లేకుండా పోయాయి. ఇంతటి కర్మ ఏం చేసి ఉన్నానో నాకైతే తెలియదు. కానీ ఒక్కటే అడగాలనుకుంటున్నాను బాబా. తెలుసో తెలియకో, లేదంటే స్వార్థానికో, లేదంటే కనుక ఏదైనా కానీ ఆశిద్దాము అన్న ఆశతోటో నేను ఏ జన్మలోనైనా కానీ, పూర్వజన్మలోనైనా కానీ, లేదా ఈ జన్మలోనైనా కానీ ఏదైనా కానీ తప్పు చేసుంటే నిజంగా మనస్ఫూర్తిగా మీ పాదాల యందు నా తలని మోపి క్షమాపణ అడుగుతూ ఉన్నాను. ఎందుకు అంటే కనుక అది తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పు తప్పే. కాబట్టి ఆ తప్పుకు శిక్ష ఇప్పటి వరకు అనుభవిస్తూనే వచ్చాను. ఇక ఈ శిక్షను వేయడం అయితే ఆపండి బాబా. తట్టుకోలేకపోతున్నాను. ఈ యొక్క నరకాన్ని భరించలేకపోతున్నాను. మనసంతా కూడా గందరగోళ స్థితిలో ఉంది. అసలు ఏ క్షణాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నాను. మీ యొక్క సందేశాలన్నింటినీ వింటూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు నాలో మార్పు వస్తుందేమో, నేను కొత్తగా బ్రతకాలి, క్రొత్తగా జీవించాలి, నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోగలగాలి, నాకంటూ ఏ సమస్య లేకుండా చూసుకోగలగాలి అని చెప్పి ప్రతి క్షణం కూడా నా మనసు అనుకుంటున్నప్పటికీ కూడాను నా యొక్క మెదడు మాత్రం నీకు అంత సీను లేదు, నువ్వు కష్టాలు పడటానికే పుట్టావు, బాధలు అనుభవించడానికే పుట్టావు, నీకు ఈ కష్టాలు బాధలు నువ్వు బ్రతికినంత కాలం పడక తప్పదు అని చెప్పి ఎక్కడో నా మనసులో ఏదో ఒక మూలన వినిపిస్తూ ఉంది. అది వినిపించిన ప్రతిసారి కూడా నన్ను నేను నిజంగా ఆ యొక్క ఆలోచన నా యొక్క మెదడులోకి వచ్చిన ప్రతిసారి కూడా నేను కృంగిపోతున్నాను. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. ఒకవేళ చెప్పుకున్నా కూడా నా యొక్క దరిద్రమైన జీవితాన్ని, దీనమైన స్థితిని చూసి వారు జాలి పడుతున్నారో, లేదా నవ్వుకుంటున్నారో, లేదా ఎగతాళి చేస్తున్నారో ఏది కూడా నాకు అర్థం కావడం లేదు బాబా. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒకరు నా గురించి ఈ విధంగా చెప్పుకోవడం నాకు నచ్చదు. నేను ఎవరి మీద ఆధారపడే మనస్తత్వం ఉన్నదాన్ని కాదు. ఎవరి కింద చేయి చాపి బ్రతికే మనస్థితి కూడా నాది కాదు. ఉంటే తింటాను, లేకపోతే పస్తైనా కూడా పడుకుంటాను. ఒకరి చేత మాట మాత్రం అనిపించుకోను. అది నా రక్తంలోనే ఉంది బాబా. అయినా కానీ నాకు మాటలు తప్పడం లేదు. ఏ యొక్క తప్పు చేయకపోయినా కానీ శిక్ష కూడా తప్పడం లేదు. ప్రతిసారి కూడా మానసిక వేదనతోటి కృంగిపోతూ ఉన్నాను. ఇంతటి నరకయాతన నాకెందుకు పెడుతున్నారు? నేను ఏం మహా పాపం చేశానో నాకు సమాధానం ఇవ్వండి బాబా. ఒక్కొక్కసారి నిజంగా నాకు మీ మీద కోపం వస్తూ ఉంటుంది. ఇంత మిమ్మల్ని ప్రార్థిస్తున్నానే, ఇంతగా మిమ్మల్ని ఆరాధనతోటి, వేదనతోటి అడుక్కుంటూ ఉన్నానే, అయినా కూడా నా బిడ్డ, నా బిడ్డ అని చెప్పి ప్రతిసారి మీ నోట్లో నుంచి రావడమే కానీ నిజంగా నేను మీ బిడ్డనైతే ఇన్ని కష్టాలు నాకు ఇచ్చేవారా? ఇన్ని కన్నీటిని నాకు ఇచ్చేవారా? నేనేం తప్పు చేశాను బాబా? నిజంగా ఒక్కొక్కసారి నాకు దేవుడు లేడు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కనుక దేవుడు ఉంటే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా కానీ ఆయన నమ్ముకున్నందుకు నా మీద జాలి పడేవాడేమో, నన్ను ఒక ఒడ్డుకు వేసేవాడేమో, ఈ కష్టాలన్నింటిలో కనీసం ఒక 50% కూడా తగ్గించేవాడేమో. నాకు పూర్వత్తుల అంటే నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఎప్పుడైతే ఊహ తెలిసిందో ఇది మంచి, ఇది చెడు అని చెప్పి తేడా తెలుస్తూ ఉందో అప్పటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. నేను ఏం తప్పు చేశానో నాకు కాస్తంత తెలియపరచండి బాబా. ఎందుకు అంటే ఈ మానసిక నరక వేతన నేను అనుభవించలేకపోతున్నాను అని చెప్పి ప్రతిసారి కూడా నీలో నిన్ను ఇన్ని ప్రశ్నలు వేసుకుంటూ, నిన్ను నువ్వు దహించి వేసుకుంటూ జీవితంలో ఎలా ఆనందంగా బ్రతకగలుగుతావు చెప్పు బిడ్డ. బిడ్డ, నేనే నీతో స్వయంగా మాట్లాడుతున్నాను. కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, బాధలు వచ్చాయి, ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఈ సమస్యల నుంచి గట్టెక్కే మార్గమే నీకు కనిపించడం లేదు. ఏం తప్పు చేశావు అని నువ్వు ప్రశ్నించుకునే కంటే కూడా చేసిన తప్పేదో అయిపోయింది, దానికి క్షమాపణ కూడా అడిగేశావు. అంతటితోటి నీ కర్మ ముగిసిపోతుంది అనుకుంటే ఎలా కుదురుతుంది? చేసిన ప్రతి క్షణం తప్పుకి అందుకు 2 రెట్లు
కోట్ల క్షణాలు నువ్వు నరకాన్ని చూడవలసిందే. విధి వాడే ఈ వింత నాటకంలో ఆ బ్రహ్మదేవుడు సైతం తన కూతురు యొక్క విధి వ్రాతను మార్చలేకపోయాడు. అటువంటిది నీ యొక్క విధి వ్రాతను మార్చడం ఎవరితరం అవుతుంది చెప్పు? కాబట్టే నువ్వు గొడ్డలంత కష్టాలు పడాల్సిన నీ జీవితంలో గోరంత పడేలా చేస్తున్నాను అంటే నువ్వు నా భక్తురాలిగా నియమింపబడటం చేతనే. బిడ్డ, ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు, సమస్యలు, బాధలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఆ యొక్క వ్యక్తులలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన మానసిక స్థితి ఉండటం చేత కొంతమంది బాధలన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలుగుతారు. కొంతమంది ఎంత బాధలున్నా కూడా ఆ బాధలను వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి వాటి గురించి ఆలోచించడమే మానేస్తారు. మరి కొంతమంది చిన్నదాన్ని పెద్దదాన్ని భూతద్దంలో వేసుకొని చూసి వామ్మో వాయ్యో అని చెప్పి గుండెలు బాధేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను సమస్యకు పరిష్కారం ఉండంగా దాని గురించి ఆలోచించడం అనవసరం. నీకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి అని ప్రశ్నిస్తున్నావు కదా. అయితే కేవలం 99% నీ యొక్క భయం వల్ల, నీ యొక్క మానసిక స్థితిలో ఎక్కడికక్కడ నువ్వు ధైర్యాన్ని చెప్పుకోలేకపోవడం వల్ల నిన్ను నువ్వు శిక్షించుకున్నట్లు అవుతుంది. ఎప్పుడైనా కానీ ధైర్యలక్ష్మి అనే మాట వినే ఉంటావు కదా. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, ఎదుటివారి నుంచి మోసం వచ్చినా, లేదా నీకు ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినా, దేన్నైనా కూడా నేను సాధించగలను, దేన్నైనా కానీ ఎదిరించి తట్టుకొని నిలబడగలను అని చెప్పి ఆ ధైర్యంతో కనుక నువ్వు నిలబడగలిగితే వచ్చిన కష్టం గోరంతలోనే వెళ్ళిపోతుంది. ఒకవేళ భయంతో మానసికమైన వేదనకు గురి అయిపోతే కనుక ఆ వచ్చిన కష్టం అనేది కొండంతగా మారి నిన్ను భయపెట్టి నిన్ను ఎక్కడికక్కడ కూడా తొలిచివేస్తూ ఉంటుందన్నమాట. ఇటువంటి వేదన మనుషులకు అనుభవించడం చాలా కష్టమవుతుంది. బిడ్డ, నీ కోసమే చెప్తున్నా, నీ మంచి కోసమే చెప్తున్నా. నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని చెప్పి నన్ను విసుక్కున్నా కూడా పర్వాలేదు. దేవుడు లేడు అని చెప్పి నువ్వు నా మీద అలిగినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఒక తండ్రి మీద తల్లి ఏ విధంగా అయితే అధికారాన్ని చూపిస్తుందో, తమ బిడ్డలు ఏ విధంగానైతే పెత్తనాన్ని చూపిస్తారో, అలకల్ని చూపిస్తారో, కోపాలను చూపిస్తారో, అలాగే నువ్వు నా సొంత బిడ్డవు అన్న ఉద్దేశంతో నా బిడ్డ అలిగింది అంటే కనుక దాని వెనుక ఒక కారణం ఉంది అని చెప్పి దాన్ని నేను గ్రహించి ఆ యొక్క కారణానికి ఖచ్చితంగా నేను ప్రత్యామ్నాయాన్ని వెతికి మరి నీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది నేను చూపిస్తాను. కొంతకాలం ఓర్పు పట్టు తల్లి, ప్రతిదీ కూడా సర్దుకుపోయే రోజైతే వస్తుంది. ఇప్పుడు ఏదైతే నువ్వు నీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్టం ఉందో ఆ కష్టం గురించి మాత్రమే ఆలోచించు. ఇంకా ఎవరి గురించి కూడా ఆలోచించే స్థితిలో నువ్వు లేవు అని చెప్పి తెలుసుకో. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది మానసికమైన ప్రశాంతత. ఈ యొక్క మానసికమైన ప్రశాంతత కోసం డైలీ కూడా 1 గంట సేపు మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చెయ్యి. అలాగే నువ్వు ఒక 45 నిమిషాలు నీ యొక్క శరీరానికి శారీరక శ్రమను ఇవ్వు. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కూడా నీ ఒత్తిడి, నీ టెన్షను, నీ యొక్క శరీరం నీకు అనుకూలించకపోవడం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక రెండవది నువ్వు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే సరైన సమయానికి సరైన ఆరోగ్యాన్ని తీసుకోవడం. ఇది నీ యొక్క జీవితానికి, నీ యొక్క ఆయుష్ పెంచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. నువ్వు చాలాసార్లు అనుకుంటూ ఉంటావు, కుటుంబంలో సభ్యులు టైంకి తింటున్నారు కదా, టైంకి పడుకుంటున్నారు కదా, వాళ్ళకి సమయానికి నేను అన్నీ కూడా అందిస్తున్నాను కదా అని చెప్పి. కానీ నీ గురించి ఇక్కడ పట్టించుకునే వారెవ్వరూ లేరు. నువ్వు ఏం తింటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా పడుకుంటున్నావు, ఎంతసేపు నిద్రపోతున్నావు, టైంకి నువ్వు బిళ్ళలేమన్నా వేసుకోవాల్సి వస్తే అవి వేసుకుంటున్నావా లేదా అని చెప్పి ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోరు. కానీ అన్నింటికీ కూడా సిద్ధపడి నా జీవితం ఇంతే అని చెప్పి ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వస్తున్నావు. అయినప్పటికీ కూడాను కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎవరో ఏదో పట్టించుకోవడం లేదని చెప్పి నిన్ను నువ్వు పట్టించుకోవడం మానేస్తే నీకంటే తెలివి తక్కువ వాళ్ళు మరొకరు ఉండరు. నువ్వు పొద్దున్నే లేచావా, టైంకి ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లు తాగావా, చక్కగా నువ్వు టైంకి నీ పనులు నువ్వు చేసుకున్నావా, హాయిగా కడుపు నిండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నావా, హాయిగా నిద్రపోయావా, నువ్వు చేసే పని నువ్వు సవ్యంగా చేస్తున్నావా, ఇంతవరకు ఆలోచించుకోవాలి. మనిషి మనసులో ఏదో ఒక ఆలోచన అనేది ప్రతి క్షణం కూడా ఒక రైలు బండి తిరిగినట్లు తిరుగుతూనే ఉంటాయి. అలా వచ్చిన ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం కోసం
మానసికంగా నువ్వు దృఢంగా ఉండటం కోసం కాసేపు పాటలు వినడం, కాసేపు నీకు నచ్చిన వారితోటి మాట్లాడడం, అలాగే కాసేపు నిద్రపోవడం ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కూడా నువ్వు ఒత్తిడి నుంచి, టెన్షన్ నుంచి బయటపడి ఆనందంగా ఉండవచ్చు. బిడ్డ, ఇక్కడ ఎవరి జీవితాలు కూడా శాశ్వతం కాదు. ఎవరికి కూడా కష్టాలు లేకుండా పోలేదు. ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉన్నాయి. ఎవరికి ఉండే జీవితాల్లో వారు అనుభవించే బాధలు వారికి ఉన్నాయి. ఇక్కడ నీకు మాత్రమే కష్టాలు వచ్చాయి, నీకు మాత్రమే నష్టాలు వచ్చాయి, నీకు మాత్రమే దుఃఖాలు వచ్చాయి అని చెప్పి ప్రతి నిమిషం కూడా కంగారు పడకు. ఇక్కడ నువ్వు కంగారు పడటం ఏదైతే జరుగుతూ ఉందో దానివల్ల నీ యొక్క సమస్య రెట్టింపు అవుతుందే తప్ప నీ యొక్క సమస్యకు ముగింపు అనేది ఉండదు. వచ్చిన సమస్యను తెలివిగా ఎలా పరిష్కరించుకోవాలి, లేని దానికోసం ఎలా ఆశను తగ్గించుకోవాలి, ఉన్నదాని కోసం దక్కించుకునే ప్రయత్నం ఎలా చేయాలి, ఆరాటాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆశను ఎలా తగ్గించుకోవాలి, కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, లక్ష్యం వైపు ఎలా అడుగు పెట్టాలి, ఇలా నువ్వు ప్రతిదీ కూడా ఒక క్యాలిక్యులేట్ వేసుకొని మానసికంగా ప్రశాంతంగా ఉంటూ సమయానికి చేసే పనులన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ వెళ్తూ ఎవరి యొక్క గుణాగుణాలను బట్టి వారి దగ్గర నువ్వు ప్రవర్తించుకుంటూ నువ్వు జీవితంలో ముందడుగు వేయడం తప్పితే నువ్వు ఏదో ఆలోచించడం వల్ల, లేదా ఎవరి గురించో ఆలోచించడం వల్ల, లేదా ఎవరిలోనో మార్పులు తీసుకురావడం వల్ల ఇక్కడ ఏది కూడా జరిగిపోదు అన్న విషయాన్ని గుర్తుంచుకో. మొదటిగా ఒకరు మారాలి అని ప్రయత్నించే ముందు నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నీలో గొడవ, అంతేకాకుండా తగువు, అంతేకాకుండా కోపం, ఆవేశం ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసి బయటపడవేసే. నువ్వు నిన్ను కొంతమంది వాడుకుంటున్నారు అని తెలిసి కూడా నువ్వు ఉపయోగపడుతున్నావు. ఇక్కడ నువ్వు ఉపయోగపడడంలో తప్పేమీ లేదు. కానీ అవతలి వారు నీకు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎంతవరకు ఉపయోగపడగలుగుతారు, ఎంతవరకు నీకు సహాయం చేయగలుగుతారు, ఎంతవరకు నేనున్నాను అనే భరోసాను ఇవ్వగలుగుతారు, ఇదంతా కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు అవతలి వారితోటి ఉండాలి. ఏదో మొహమాటానికి చేయాలి, మొహమాటానికి ఒక మాట మాట్లాడాలి, మొహమాటానికి నుంచోవాలి, వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా అనుకుంటారేమో, ఇది వింటే వాళ్ళేదన్నా అంటారేమో, ఇది వినకపోతే వాళ్ళేమన్నా చేస్తారేమో, ఇటువంటి భయాలను ఎప్పుడూ కూడా మనసులోకి రానివ్వద్దు. ఇక్కడ ఎవరు ఏది అనుకున్నా కానీ నీ పనులు నువ్వు చేసుకోక తప్పదు, నీ రూపాయి నువ్వు వాడుకోక తప్పదు, నీ కోసం నువ్వు శ్రమించక తప్పదు, నీ యొక్క కడుపుని నింపుకోవడం కోసం నీ ధనాన్ని నువ్వు వాడుకోక తప్పదు. ఎవరైనా కానీ అనేవాళ్ళు, చెప్పేవాళ్ళే తప్ప ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు, పెట్టేవాళ్ళు, చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఒకరికి నువ్వు ఉపయోగపడినంత వరకు మాత్రమే నీతో అవసరమైన, మంచి అయిన, ప్రేమైన. ఎప్పుడైతే వారితోటి నువ్వు ఆ యొక్క అవసరాలు తీర్చడం మానేస్తావో అప్పటి నుంచి వారిలో ఒక శత్రుడు అంటే ఒక శత్రువు అనేవారు నీకు కనిపిస్తూ ఉంటారు. ఈ శత్రువు అనేవారు మునుపటిలాగా ఉండరు. వీరు ఒక విభిన్నమైన స్వభావంతో మానసికంగా నిన్ను ఎలా ఒత్తిడికి గురి చేయాలా, నిన్ను ఏ విధంగా టార్గెట్ చేయాలా, ఏ మాటలు చెప్తే నువ్వు వారి వైపు తిరుగుతావా, ఎవరిని వాళ్ళ వైపుకు తిప్పుకుంటే నువ్వు వాళ్ళ దారిలో నడుస్తావా, ఎలా నిన్ను ఉపయోగించుకునే విధంగా వారి యొక్క ఆలోచనలు అనేవి చాలా క్రూయల్గా, అంటే చాలా క్రూరంగా ఉంటాయన్నమాట. అలా క్రూరమైన మృగాల లాంటి మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నాము. ఎప్పుడైనా దేని గురించైనా కానీ, ఎవరి గురించైనా కానీ అంతలా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏం తింటున్నావు, ఏం పని చేస్తున్నావు, ఎంతసేపు పడుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఈ క్షణంలో ఆనందంగా ఉన్నావా లేదా, నీ మనసులో ఒత్తిడిని తగ్గించుకున్నావా లేదా, టెన్షన్లు తగ్గించుకున్నావా లేదా, చేసే పని మీద శ్రద్ధ పెడుతున్నావా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇక్కడ డబ్బు సంపాదించే వాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక డబ్బు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అతిగా దేని మీద కూడా ఆశపడకూడదు, అతిగా ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. అతి అనేది అన్ని విషయాలలో, ఇటు తిండి విషయంలోనైనా, ఇటు నిద్ర విషయంలోనైనా, ఇటు వేరే వాళ్ళని పట్టించుకునే విషయంలోనైనా, లేదా వేరే వాళ్ళ మీద ప్రేమ చూపించే విషయంలోనైనా ఈ అతి అనేది అంతగా పనికిరాదు అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎదుటి వారి యొక్క తెలివితేటలను కాస్తంత ఆలోచించి అంచనా వేసుకునే ప్రయత్నం చేయి. ఇక్కడ ఏదైనా కానీ నీ యొక్క మానసిక స్థితిని బట్టి, నీ యొక్క బిహేవియర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బిడ్డ, ఈరోజు నేను నీకు ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను చెప్పిన నడవడికను నీ యొక్క జీవన శైలిలో అలవాటు చేసుకున్నావు అంటే నీ జీవితం నువ్వు ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా ఉంటుంది. నీ యొక్క జీవితం ఆనందంగా ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని గడపగలుగుతావు. ఇక్కడ ఎవరి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరియో చూస్తారని భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో ఎవరి మాటల కోసమో ఎదురు చూపులు అవసరం లేదు. నిన్ను ఎవరు నీకు ఎంతవరకు విలువనిస్తున్నారో నువ్వు వారికి అంతవరకు మాత్రమే విలువనివ్వాలి. ఎప్పుడైనా కానీ నీకు విలువ ఇవ్వని చోట, నీకు
విలువ ఇవ్వని మనుషులతోటి దూరంగా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకో. ప్రస్తుతం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా అనేది చూసుకోవాలి. నీ ఆరోగ్యాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేసుకోకు. నువ్వు నీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకో అని చెప్పి నీ తల్లి ఉన్నన్నాళ్ళు నీ తల్లిదండ్రులు నీకు చెప్తారు. తర్వాత నిన్ను నువ్వే చూసుకోవాలి. ఇంకా ఎవ్వరూ కూడా నీ యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడేవారే ఉండరు అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎప్పుడైనా కానీ మన కన్న తల్లి మన వెన్నంటి ఉన్నంత కాలం మనం అదృష్టవంతులమే. ఎప్పుడైతే అది ఉండదో, అంటే ఆ తల్లి మన వెంట ఉండదో, అప్పుడు మనకి మనమే తల్లిదండ్రులుగా మారిపోవాలి. మన చెయ్యే మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. అలాగే మనం ఏదైతే చేస్తామో అది మనకి అనుకూలంగా ఉండేటట్లుగానే చేసుకోవాలి. ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా. కాబట్టే నేను ఈ యొక్క అదృష్టాలన్నింటినీ కూడా, అంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో, ఏదైతే జరగాలి అనుకుంటున్నావో, ఏదైతే ఆశించబోతున్నావో ప్రతిదీ కూడా నీ జీవితంలో ఆనందంగా జరగాలి అంటే కనుక నేను చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా విని తీరాలి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలే కానీ ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మరి కొంతమంది బాబా భక్తులకు, మిత్రులకు, మీ యొక్క శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.